మెగా9 ప్రేక్షకులకు నమస్కారం. నేను రాజేశ్వరి. ఈరోజు ఒక వ్యక్తితో మాట్లాడాలనిపించింది, అందుకే మెగా9 స్టూడియోకి తీసుకొచ్చాం. ఈరోజు ఏంటి స్పెషల్ అంటే జగదేక వీరుడు అతిలోక సుందరి 1990 సంవత్సరంలో వచ్చి ఒక సోషియో ఫ్యాంటసీ మూవీగా తెర మీదకి వచ్చి గ్రాఫిక్స్ అంటే నాలెడ్జ్ లేని రోజుల్లో, కెమెరాకు సంబంధించి అంతగా టెక్నికల్ అప్డేట్ లేని రోజుల్లో ఒక అద్భుతమైన స్క్రీన్ ప్రజెంటేషన్తో, ఒక అద్భుతమైన స్క్రీన్ ప్లే డైలాగ్స్తో ఒక దర్శకేంద్రుడి చేతుల్లో రూపుదిద్దుకున్న అద్భుతమైన సినిమా. దట్టు అందానికే ప్రతిరూపం లాంటి ఒక హీరోయిన్ శ్రీదేవి గారు దేవకన్యగా నటించడం, మాస్ హీరో, మనందరి అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి తన జానర్ దాటకుండా మాస్ హీరోగా ఉంటూ చాలామంది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. సో ఒక టూ కైండ్ ఆఫ్ జానర్స్ని బ్యాలెన్స్ చేస్తూ దర్శకేంద్రుడు తెరకెక్కించిన ఒక అద్భుతమైన చిత్రం జగదేక వీరుడు అతిలోక సుందరి. సో అలాంటి సినిమా గురించి చాలామంది ఆ తర్వాత విన్నారు. 2000 సంవత్సరం తర్వాత అలాంటి సినిమా ఒకటి ఉందని చెప్పి విన్నారు తప్పిస్తే చూసిన వాళ్ళు చాలా తక్కువ మంది. సో ఇప్పటి యువతకు ఒక అద్భుతమైన సోషియో ఫ్యాంటసీ మూవీని మళ్ళీ చూపించాలనే ఉద్దేశంతో జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాని రిలీజ్ చేశారు. సో రిలీజ్ చేసిన తర్వాత కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. సో ఆరెంజ్ మూవీ కానివ్వండి, పోకిరి కానివ్వండి, ఇలాంటి అగ్ర హీరోల సినిమాలన్నీ కూడా రిలీజ్ తర్వాత రెస్పాన్స్ వచ్చింది. మరి అలాంటిది మన మెగాస్టార్ సినిమా, అది అద్భుతమైన సోషియో ఫ్యాంటసీ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి నిజంగా ఎంత రెస్పాన్స్ వచ్చిందని మనం చూద్దాం. అయితే ఇంత సినిమా మళ్ళీ జనంలోకి రావడానికి కారణం మాత్రం ఒక వ్యక్తిని తప్పకుండా చెప్పుకోవాలి. ఆయనే రావు అప్పారావు గారు. అసలు ఆయన ఎవరు, ఆయన వల్ల ఈరోజు మనం మళ్ళీ రెండోసారి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాను ఎలా చూడగలుగుతున్నాం, ఆయనకు అసలు ఎలా అప్రోచ్ వచ్చింది, ఈ అవకాశం మనకిచ్చిన ఆయనతో మనం ఆయనతో మాట్లాడదాం. నమస్తే రావు అప్పారావు గారు. అప్పారావు గారు చెప్పండి. సో నేను మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేశాను. సో మా మెగాస్టార్ మూవీని మళ్ళీ మేము చూడగలుగుతున్నాం అంటే బికాజ్ ఆఫ్ అప్పారావు గారు అని చెప్తున్నారు. సో అసలు మీకు సినీ ఇండస్ట్రీతో ఉన్న అనుబంధం ఏంటో ఫస్ట్ చెప్పండి. నేను ఫస్ట్ నుంచి సినీ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్తో ఆఫీస్ బాయ్ కాడి నుంచి కెరీర్ స్టార్ట్ చేశానండి. పూర్ణోదయ అనేది సంస్థ, దాంట్లోనే అలాగ చేస్తూ వస్తూ ఆ సంస్థలో ఫస్ట్ రసరావణం రిలీజ్ చేసామండి. తర్వాత తొలి ప్రేమ, తర్వాత మోహన్ బాబు గారి సినిమాలు ఖైదీ గారు, కలెక్టర్ గారు, దొంగాట, అన్ని మంచి సినిమాలే. లాస్ట్ లో బాలకృష్ణ గారి నరసింహనాయుడు రిలీజ్ చేసాం. ఆ సంస్థ అధినేత ఆ సంవత్సరం ఎక్స్పైర్డ్ అయ్యారు. ఆ తర్వాత నేను ఇండివిజువల్గా స్టార్ట్ చేశాను, సొంతంగా స్టార్ట్ చేసి సినిమాలు డబ్బింగ్. ఈ లోపల అనుకోకుండా మా పెద్దబాబు ఎక్స్పైర్డ్ అయ్యాడండి. ఇంకా ఆ తర్వాత ఫస్ట్ టైం నగరపురం అనే సినిమా డబ్బింగ్ చేశాను ప్రొడ్యూసర్గా. ఆ డబ్బింగ్ చేస్తున్నప్పుడు ఇంతలో మా చిన్నబాబుకి మ్యారేజ్ అవటం ఇలాగ అయిన తర్వాత ఇంకా విజయవాడ నుంచి కరోనా వచ్చింది. ఈ కరోనా తర్వాత విజయవాడ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం. ఈ హైదరాబాద్ షిఫ్ట్ అయిన తర్వాత ప్రసాద్ ల్యాబ్లో కిరణ్ గారని పరిచయం అయ్యాడు. ఆయన ద్వారా నాకు ప్రింట్లు కావాలండి, పాత ప్రింట్లు, ఇప్పుడు నెగిటివ్లు పోయినాయి ప్రొడ్యూసర్లు, దానికి కొంచెం మీకు సహకారం కావాలంటే సార్ చెప్పండి సార్, ఏ ప్రింట్ కావాలి, ఏది కావాలన్నా నేను అరేంజ్ చేస్తాను, నాకు తెలిసిన సర్కిల్ ఉంది. సో ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే మీకు ఒక 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది సినీ ఇండస్ట్రీ. సో అన్ని విభాగాలకు సంబంధించి పర్టికులర్ గా డిస్ట్రిబ్యూషన్ సంబంధించి అనుభవం ఉంది. సో ఇప్పుడు వైజయంతి మూవీస్ మళ్ళీ సినిమా రిలీజ్ చేయాలి టైంలో మిమ్మల్ని అప్రోచ్ చేయాలని చెప్తున్నారు. అదేనండి, మీతో పాటు ఇంకెవరినైనా అప్రోచ్ చేయాలి? అప్రోచ్ చేయారండి. చాలా మంది మొత్తం తిరిగారండి. వాళ్ళు కూడా వాళ్ళకి తెలియదంటూ ఏం లేదు. ఒక పెద్ద సంస్థ వైజయంతి సంస్థ అంటే, అందులో మా కూతురు గారు పట్టుకొని నాన్నగారి బ్యానర్ నిలబెట్టాలి, అందులో వచ్చిన ఆణిముత్యం మంచి ఇది కదండి. మెగాస్టార్ చిరంజీవి గారు అందాల శ్రీదేవి గారు నటించిన సినిమా. మరి ఆ సినిమాని ఇప్పుడు ఈనాటి జనరేషన్ చూపించాలని తాపత్రయం, తాము పడ్డ శ్రమ చాలా ఇది. కష్టపడి ఈ సినిమాని నిలబెట్టాలి అని ఎతకని చోట తిరగని చోట లేదు, ఎన్నో చోట తిరిగారు. సో పూర్తిగా స్వప్న గారి ఇంట్రెస్ట్ ఇది. ఆమె అంటే బ్యాక్గ్రౌండ్ ఉంటారు కదండి, తండ్రి అంతా ఉంటారు చేయాలని. అప్పుడు ఆమె ఇప్పుడు ఆర్గనైజర్ కదా ఆమె సంస్థకి. అంటే అశ్విని దత్ గారు మామూలుగా వైజయంతి మూవీస్ ద్వారా చాలా మంచి సినిమా, ఒక మణిరత్నం అని చెప్పాలి సినిమా కూడా. ఈ జగదేక వీరుడు అతిలోక సుందరి కూడా అప్పట్లో ఆఖరి పోరాటం సినిమా తర్వాత రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, శ్రీదేవి, సో ఒక సూపర్ హ్యాండ్సమ్ హీరో అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ తుఫాన్లో కొట్టుకొచ్చిందండి. తుఫాన్కి వచ్చింది, తుఫాన్లు మించిపోయింది అసలు కలెక్షన్ల విషయంలో. అసలు ఆ సినిమా ఎవరు భయపడ్డారు, దత్ గారు కానీ, రాఘవేంద్ర గారు, చిరంజీవి గారు కానీ అందరూ కూడా తుఫాన్లో వచ్చాము ఏంటి పరిస్థితి అని. కానీ
తుఫాన్నే మించిపోయింది కలెక్షన్. అదే కష్టంలోని జనానికి కొంత రిలీఫ్ ఈ సినిమా. చాలా బాగా వచ్చిందండి. ఆ సంస్థకే మంచి పేరు వచ్చింది. అందుకనే అంత సినిమాని నాన్నగారు మళ్ళీ నిలబెట్టాలి అని స్వప్నా మేడం గారు తిరగని చోట లేకుండా తిరుగుతుంటే నాకు అనుకోకుండా మా ఫ్రెండ్ ద్వారా వచ్చింది నా దగ్గరికి. తనకి మీ ద్వారా అయితే ఇప్పుడు జగదేక వీరుడు సినిమా ప్రింట్ అయితే దొరికింది. అదే సో మూవీ అయితే రిలీజ్ అవుతుంది. ఒకటి అంటే వైజయంతి మూవీస్ రీసెంట్ గా అంటే మహానటి వచ్చాయి కనుక ఆ టైంలో మీరు సినిమా తాలూకా లోగో పడేటప్పుడు ఒక మ్యూజిక్ వస్తుంది పర్టికులర్ వైజయంతి మూవీస్. అది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో శ్రీదేవి గారు దేవకన్యగా స్వర్గం నుంచి కిందకు వచ్చిన మ్యూజిక్. సో చాలా మంది మ్యూజిక్ ఏ సినిమాలో అని చెప్పేసి వెతికిన సందర్భాలు ఉన్నాయి యూట్యూబ్ లో దానికి సంబంధించి బాగా ఇదేంది. సో చాలా మంది ఏంటంటే అప్పటి నుంచి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా మళ్ళీ రిలీజ్ అయితే చూడాలని ఒక ఆశ ఉండేది. ఈ జనరేషన్ కి చూపించాలని ఉందండి. సో ఇప్పుడు గ్రాఫిక్స్ పరంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి ప్రతిదీ ఎంత అద్భుతంగా చూపిస్తారు కదా, మరి ఇప్పుడు రిలీజ్ అయితే అంత యూత్ రిసీవ్ చేసుకుంటారండి. ఎప్పటికైనా ఆయనకు ఉన్న ఇమేజ్ తగ్గదు కదండి. చిరంజీవి గారికి ఆయన మెగాస్టార్ అందాల శ్రీదేవిని ఇప్పుడు చూపించాలంటే లేదు కదా, ఈ జనరేషన్ కి లేదు కదా. ఇప్పుడు మీరు 40 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి గారిని శ్రీదేవి గారిని నిజంగా మనం చెప్పినట్టుగా హ్యాండ్సమ్ పర్సన్ అండ్ బ్యూటిఫుల్. ఒకప్పుడు సినిమా చూసే వాళ్ళ దృక్పథం ఒకలా ఉండేది. సో ఇప్పుడు జనానికి స్టోరీ ఫాస్ట్ గా వెళ్ళిపోయింది. మరి ఈ టైంలో రిలీజ్ అయిన జగదేక వీరుడు అతిలోక సుందరి అలాంటి సినిమాలు రావాలని యూత్ కోరుకుంటే కనుక ఇప్పట్లో చేసే ధైర్యం గానీ అది కానీ చేయాలంటే డైరెక్టర్స్ కానీ ఇటు వైజయంతి మూవీస్ కానీ మళ్ళీ అలాంటి ప్లాన్ చేయొచ్చా? చేయొచ్చు అంటే చూడాలి మరి, వెయిటింగ్ మరి ఎవరుంటారనేది దానికి తగ్గట్టుగా పాత్రలు కానీ ఆ డాన్స్ చేసే ఒక మూమెంట్స్ కానీ స్టెప్లు వేసే ఉండాలి కదా. అది ఒకటండి. ఇప్పుడు మీరు అప్పటి నుంచి ఉన్నారు కాబట్టి ఇండస్ట్రీలో కొత్తదనం ఏదైనా తీసుకురావాలంటే సూపర్ స్టార్ కృష్ణ గారు. అవును, ప్రతిదీ. కానీ జగదేక వీరుడు అతిలోక సుందరి అనేది కంప్లీట్ గా ఒక డిఫరెంట్ స్టోరీ. ఆ స్క్రీన్ ప్లే కానీ జంధ్యాల గారు రాఘవేంద్రరావు కలిసి చేసిన స్క్రీన్ ప్లే కానీ ప్రతిదీ ఒక అద్భుతం. సో అలాంటి ఒక కొత్త సినిమాని జనంలో తీసుకొచ్చినప్పుడు సినిమానే సొంతం చేసుకునే జనం అప్పుడు ఉండేవారు, ఇప్పుడు లేదండి. సో ఎలా రిసీవింగ్ ఎలా ఉంది థియేటర్? ఈ సీరియల్స్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత సగం సినిమా మీద పోయింది కదా. దానివల్ల ఇప్పుడు అంత టెక్నికల్ అంత వాల్యుయేషన్ ఉన్న సినిమా, అంత పాటలు సాంగ్స్ మొన్న సినిమా వస్తేనే రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడు నేను లేటెస్ట్గా ఇప్పుడు వెంకటేష్ మూవీ ఎందుకండి ఆ పాత్రల పరంగా చూడండి, ఆ పాటలు కానీ ఆ పాత్రలు కానీ మరి ఆడియో ఇట్ సూపర్ హిట్ కదా. అంటే జనంలో వచ్చిన కథ జనంలో ఆయనకి జనం ఆడియో పట్టు తెలుసు ఎవరికి, అనిల్ రావిపూడి గారికి. ఆయన తీసిన సినిమాలో కూడా దగ్గర అన్ని హిట్లే. అలా ఉండాలి డైరెక్టర్ గారు అన్ని చేస్తే మంచి ప్రాజెక్టులు వస్తే బాగుంటాయి. మరి స్వప్న గారి ఇంట్రెస్ట్ తోనే మళ్ళీ స్వప్న గారి ఇంట్రెస్ట్ అని మొన్న మేడం గారికి ఫోన్ చేశాను. థ్యాంక్ యూ మేడం, బాగా ఏమంటే అప్పారా గారు మీరే పాపులర్ అయిపోయారని చెప్తున్నారు. అది నిజం. ఇప్పుడు మరి సినిమా రిలీజ్ అయిపోయింది, రెస్పాన్స్ కూడా మనం చూసాం. చాలా మంది రిలీజ్ అయినా కూడా ఆఫ్టర్ 35 years రిలీజ్ అయినా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో వైజయంతి మూవీస్ నుంచి మీకు ఏమైనా ఆ కాంప్లిమెంట్ ఏమైనా వచ్చిందా? అంటే బికాస్ ఆఫ్ యూ మేము చెప్పడమే నాకు కాంప్లిమెంట్ అండి. నా పేరు అనౌన్స్ చేయడమే కాంప్లిమెంట్. ఎందుకంటే నేను ఊహించలే. నా 21లో ఇచ్చానండి ప్రింట్, నేను మర్చిపోయాను అసలు. కానీ ఆ మేడం గారు మరి చెప్పిందో, బాలాజీ గారి మేనేజరు కిరణ్ గారు ఈయన చెప్పారంట నా పేరు అనౌన్స్ చేయమని, చేశారు. మేడం గారు థ్యాంక్స్ చెప్తే అసలు చాలా సంతోషపడింది. బాలాజీ మేనేజర్ గారు కానీ అందరూ కూడా సంతోషపడ్డారు. కావాలని మీ పేరు పెట్టించామండి, మరి ఇంత ప్రింట్ ఇచ్చిన ఆయన పేరు చెప్పకపోతే ఎలాగని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సో వైజయంతి మూవీ స్టార్టింగ్ నుంచి కూడా అంతే సెలెక్టివ్ గా మూవీస్, అంత కళాత్మకంగా అశ్విని దత్ గారు కూడా అంత మూవీస్ చేస్తున్నారు. సో రీసెంట్ గా మహానటి, సీతారామం, ఇప్పుడు నాగ అశ్విన్ గారు, అదే స్వప్న గారు, వీళ్ళందరూ కూడా మూవీ ఇండస్ట్రీలో ఉన్నారు. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప అద్భుతాన్ని మనం ఫ్యూచర్ లో ఇస్తున్నారు కదా. నాగవంశీ గారు మంచి అద్భుతాలు ఇస్తున్నారు. ఇలాంటి ఒక సోషియో ఫ్యాంటసీ సినిమా రావాలి, ఆయన డైరెక్షన్ లో రావచ్చు. చేస్తే నాగవంశీ గారు చేస్తే ఆయన తెలుసుకుంటే అబుద్ధి ఆయన చేయగలరు. జాతి రత్నాలు లాంటి సినిమా వాళ్ళు ఎవరండి, వాళ్ళు ఎక్కడ వాళ్ళు అసలు సూపర్ హిట్ అయింది. ఒకప్పుడు థియేటర్స్ దగ్గర ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంటుంది జనం? అంటే సినిమా బాగుందంటేనే ఉంటున్నారండి. ముందు షో చూసి బాగుంది అంటే నెక్స్ట్ షోకి ఉంటున్నారు, లేదంటే ఇక అసలు కనపడరండి.
మొత్తం ఎంత పెద్ద సినిమా అయినా సరే. ఇక డిస్ట్రిబ్యూటర్స్ విషయానికి వస్తే నష్టాల్లోకి వెళ్ళిపోతున్న పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయి. అవునండి. సో అప్పట్లో ఒక సినిమా, ఒక హీరో సినిమా వచ్చిందంటే 100 రోజులు, అవును, ఏడాది, 2 అవును, ఏళ్ళు కూడా ఆడిన అవును, సినిమాలు అవునాయి. ఇప్పుడు వారం 10 రోజులు కూడా అవును, పోతున్నాయి. అవును. సో డిస్ట్రిబ్యూషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి 40 ఏళ్ళు వచ్చిన అవునవును. మార్పులు ఏంటి? డిస్ట్రిబ్యూషన్ అంటే ఫస్ట్ లో ఇదివరకు ఈ సినిమా నిర్మిస్తున్నారంటే డిస్ట్రిబ్యూషన్ లో డబ్బులు పట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు అండి. ఇప్పుడు సినిమా రెడీ అయింది, సినిమా చిరంజీవి గారి సినిమా రెడీ అయిందంటే కూడా డబ్బులు పెడతాకి రావట్లేదండి. అయిన తర్వాత వస్తారు, అది ఎన్ని కోట్లని పెడతారు మళ్ళీ. బాగా ఇప్పుడు మామూలుగా అండి ఒక డిజిటల్ ఫీల్డ్ లో అయినా ఒక స్టోరీ వేస్తే దానికి ఒక కాపీ రైట్ ఉంటుంది కదా. సో అప్పట్లో ఉండేదా? ఇప్పుడు జగదేక్ వీరుడు అతిలోక సుందరి మీరు దాచిపెట్టుకున్నారు కావాలి? కాపీ రైట్స్ ఉంటాయండి 5 years. ఎలా మరి మీ దగ్గర మాత్రం ఎందుకుంది అంటే అనుకోకుండా మేము ఊహించలేదండి ఇలా మీరు మెగాస్టార్ అభిమాన చిరంజీవి. సో అందుకు మీరు కాపీరైట్ తీసుకుని ఉంచారు మీ దగ్గర. ప్రతి ప్రింట్లు దాచుకుంటామండి, ఎప్పుడైనా అవసరం వస్తుంది, ఎప్పటికైనా. అంటే ఇప్పుడున్న టర్మ్స్ లో నెగిటివ్ పోయినాయి కదా. అవును, ఇప్పుడు లేటెస్ట్ గా ఇచ్చాను 3 ప్రింట్లు కూడా. కొన్న అంత భద్రంగా దాయటం కూడా చాలా కష్టం అండి. అంటే ఇదివరకంటే కాటన్ ప్రింట్ అండి ఒకప్పుడు, ఆ కాటన్ ప్రింట్లు పోయాయి. తర్వాత పాలిస్టర్ ప్రింట్లు వచ్చింది. ఈ పాలిస్టర్ ప్రింట్లు ఈ జనరేషన్ కాడ నుంచి చిరంజీవి గారు, ఈ బాలకృష్ణ గారు వచ్చిన కాడి నుంచి పాలిస్టర్లు. ఆ పాలిస్టర్లు ఏంటంటే జాగ్రత్తగా కొంతమంది దాసేవాడు. ఇప్పటికీ ఉన్నాయండి కొన్ని చోట్ల. అదే అంటే మాయాబజార్ లాంటి బ్లాక్ అండ్ వైట్ మూవీని కలర్ గా మార్చి కూడా ప్లే చేశారు. టెక్నాలజీ వచ్చేసింది ఇప్పుడు. సో అందుకని ఏమైనా చేంజెస్ టెక్నికల్ గా చేంజెస్ చేశారా? ఇప్పుడు జగదేక్ వీరుడు అతిలోక సుందరికి రిలీజ్ ముందు అలా టెక్నికల్ యాడింగ్స్ ఏమైనా జరిగాయా? జరిగాయండి, బాగా ప్రింట్ బాగా చేశారు. 3D 2D ఇప్పుడు 3Dలో కూడా చేశారు కదా. ఇంకా ఏం సినిమాలు ఉంచారు మీ దగ్గర? మీరు ఇప్పుడు మా దగ్గర అండి పాత ప్రింట్లు ఉన్నాయండి. నిన్న లేటెస్ట్ గా చెప్పండి, ఒకవేళ రీ రిలీజ్ ఛాన్స్ ఉంటే కనుక ఆడియన్స్ కూడా అవకాశం. అదే ఇప్పుడు మన శ్రీదేవి మూవీస్ ఆదిత్య శ్రీష్ఠని ప్రొడ్యూసర్ గారికి వంశానికి ఒక్కటి ఇస్తున్నానండి. బాలకృష్ణ గారు మూవీ. ఇంకా పోరాటం నాగార్జున గారి ఇంకా ఆయన రావాలి కదా. ఆ ప్రింట్లు మరి నెగిటివ్ ఉన్నాయండి, ప్రింట్ ఉన్నాయి. ఆఖరి పోరాటం తత్తుగారు అడగాలి, చూడాలని ఉంది. అది ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ బాగుంది. ఒకప్పుడు సినిమాలు చూపించారు. ఆఖరి పోరాటం ఇస్ గుడ్ మూవీ. గుడ్ మూవీ చూడాలని కూడా మంచి మూవీ చిరంజీవి గారిది. అది కూడా గుడ్ మూవీ కదా. ఇంకోటండి అంటే మనం వేటూరి గారు అంటే ఒక పాటలు రచయిత, సగా లైఫ్ అండి. ఎక్కువగా ఆయన శృంగారం పాటలు కూడా బాగా రాస్తాను. కానీ ఈ పర్టికులర్ మూవీలో ఒక దేవుడి పాట ఉంది, ఒక ఇంట్రడక్షన్ సాంగ్ ఉంది, ఒక ఫోక్ సాంగ్ ఉంటుంది, దాంతో పాటు అబ్బని తీని దెబ్బ అనేది ఒక ఇన్ని కాంబినేషన్స్ తో రచన కావాలని రెండోసారి క్లాసికల్ మెలోడీ సాంగ్ ఇప్పుడు పాడతారని ఆయన రాశారు. ఆయన మళ్ళీ ఇళయరాజా సంగీతం కదా, దాన్ని మళ్ళీ టూర్ మార్చి పాటలు పాడి. మరి రచనలో అంత కష్టం ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు లేదండి. అయినా ఇప్పుడు ఉన్నారు కానీ కొంతమంది రాస్తారు, కొంతమంది ఎంతైనా మహానుభావులు. అసలు గొప్పోళ్ళండి. ఆచార్య వేటూరి గారు వాళ్ళ పాటలు అలా చూస్తుండగా రాసేస్తారు. పరావు గారు, మామూలుగా ఒక సినిమా అనేసరికి ఒకప్పుడు ఉన్నంత కాన్సన్ట్రేషన్ కానీ అదంతా ఇప్పుడు టెక్నికల్ గా చాలా సపోర్ట్ వచ్చింది కాబట్టి అన్ని ఫాస్ట్ గా అయిపోతున్నాయి. సో ఆ రోజుల్లో జగదేక్ వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమా తెరకెక్కించడం అంటే సాధారణ విషయం కాదు. చాలా గ్రీన్ మేట్స్ వాడారు, గ్రాఫికల్ గా అంత సపోర్ట్ లేని రోజుల్లో ఒక అద్భుతమైన సినిమా చేశారు కదా. సో ఇంకా మీరు ప్రింట్స్ ఉన్నాయని చెప్తున్నారు. కృష్ణ గారు అంటే ఒక సింహాసనం, ఇప్పుడు ఇది నర్తనశాల ఎన్టీఆర్ గారిది రీ రిలీజ్ అవుతుందని చెప్తున్నారు. ఆఖరి పోరాటం, వెంకటేష్ గారి సినిమాస్ ఉన్నాయి, కలియుగ పాండవులు లాంటి సినిమాలు, ఇలాంటి చాలా సినిమాలు కూడా ఇంకా దొరికే అవకాశం ఉందా? ఇప్పటి యూత్ కి చూసే ఛాన్స్ ఉంటుందా? ఉన్నాయండి. వాళ్ళు ప్రొడ్యూసర్ గారు లైన్ లోకి వచ్చి ముందుకు వచ్చి ఏ ప్రొడ్యూసర్ అయితే దాన్ని బ్యానర్ మీద అందిస్తే ఉన్నాయండి అవకాశం. ఉన్నాయి, దానికి తగ్గట్టుగా ప్రింట్లు ఉన్నాయి. ఆ ప్రింట్లు తీసుకెళ్లి వాళ్ళు చేయగలిగితే మళ్ళీ జనరేషన్ ని చూపించే అవకాశం వస్తుంది. వాళ్ళు చేసే ప్రయత్నం మరి చేయాలి కదండి. ప్రొడ్యూసర్లు వాళ్ళ ఇష్టం, వాళ్ళు అనుకొని చేసేయగలిగితే మంచి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ జనరేషన్కి కావాల్సింది, ఇప్పుడు ఈ జనరేషన్కి బాగా చూస్తారండి మళ్ళీ. ఇప్పుడు ఆఖరి పోరాటం కానీ ఇట్లా సింహాసనం ఆల్రెడీ వచ్చినట్టు ఉంది, అది నేను ఆలోచించలేదు. ఇంకా ఇప్పుడు శ్రీకృష్ణ పాండవీయం రామారావు గారిది, ఆయన కలర్లో చేద్దాం అనుకుంటున్నారు. ఆయన చేద్దాం అనుకుంటున్నారండి. ఒక ఆయన శాంతి పిక్చర్ వెంకటేశ్వర గారు, ఆయన చూద్దాం. నేనైతే ఓన్గా లారీ డ్రైవర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇలాగ ఉన్నాయండి. ఎన్టీఆర్ బాలకృష్ణ గారు అంటే ఒకటి ఇప్పటి యూత్ కి నచ్చుతాయో లేదా, ఇప్పుడు సినీ జనానికి నచ్చుతాయో లేదా డౌట్ ఉండేది. బట్ రీ రిలీజ్ అవుతున్న మూవీస్ అన్ని కూడా సక్సెస్ అవుతున్నాయి కాబట్టి ఆ స్టోరీస్ మళ్ళీ వస్తున్నాయి. ఇంకొకటి సార్ అంటే కథలు కూడా పాత వాటిలో తీసుకొని కొంచెం అప్డేట్ చేసి వచ్చిన సినిమాలు కూడా మనం చూసాం. సో ఇలాంటి పాత సినిమాలు రిలీజ్ అవటం వల్ల అంత
కంటెంట్ అనేది రివీల్ అయిపోతుందని ఆందోళన ఒకవైపు, కొత్తగా సినిమాలు చేసే వాళ్ళ విషయంలో. స్టోరీస్ అనేవి కూడా అప్పటి సమాజంలో అనుగుణంగా తీసిన స్టోరీస్ ఉన్నాయి. సో ఇప్పటి జనరేషన్కి సింక్ అవుతాయా లేదా అనుమానం మరోవైపు. సో అంటే సినీ జనం ఒక సినిమా నుంచి ఒక మెసేజ్ కోరుకుంటారు, లేదా ఒక ఇన్స్పిరేషన్ కావాలనుకుంటారు. సో అలాంటి సినిమాస్ ఇప్పుడు ఉన్నాయి అంటారా? ఉన్నాయండి, కొన్ని సినిమాలు ఉన్నాయి. తీసే ఇప్పుడు ఈ లేటెస్ట్గా ఫ్యామిలీ సబ్జెక్ట్ వచ్చింది, మీరు చూసే ఉంటారు. సంక్రాంతికి పిల్లల చేత కూడా ఆ పెద్ద పెద్ద డైలాగులు చెప్పించి ప్రేక్షకుల్లో ఏవి కావాలి, సందర్భం బట్టి ఆ ఆహ్లాదం, అదే వాతావరణం ఉంటది కదండి, నవ్వు సంతోషం కావాలి కదా కూర్చున్న ప్రేక్షకుడికి. ఆ 2 గంటల సేపు వినోదం ఆనందం కావాలి, అది తగ్గిపోతుంది ఈ మధ్యన. ఒకటండి, అంటే ఇటీవల కాలం మనం చూస్తున్నాం డిస్ట్రిబ్యూటర్స్ కూడా ఆందోళన చేస్తున్నారు, చూస్తున్నాం. కొంతమంది ప్రొడ్యూసర్స్ సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ప్రొడ్యూసర్స్ మరి వాళ్ళకే లేనప్పుడు సాయం చేసే పరిస్థితి కూడా ఉండదు. సో డిస్ట్రిబ్యూషన్ విభాగానికి వస్తే చాలా మంది యూత్ అటు కూడా రావాలనుకుంటారు యాజ్ బిజినెస్. సో వాళ్ళకి ఏంటి, మంచిదా కాదా ఆ డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ అనేది? డిస్ట్రిబ్యూషన్ ఫీల్డ్ మంచిదేనండి, కాకపోతే ఇప్పుడున్న ప్రవాహం ఏంటంటే స్పీడ్గా వెళ్ళిపోతుందండి. మీరు నమ్ముతారా నమ్మరో చెప్పచ్చా? చెప్పండి. చిరంజీవి గారి సినిమా ఒకప్పుడు జిల్లా కృష్ణా జిల్లాలో చాణక్య శబ్దం సినిమా, ఇదే రాఘవేంద్ర గారి సినిమా, చాలా తక్కువ కొన్నారండి, 13 లక్షలకి. జిల్లా, ఓన్లీ జిల్లా. ఇప్పుడండి ఒక జిల్లా 10 కోట్లు. నో కంపారిజన్. డిస్ట్రిబ్యూటర్ ఎక్కడుంటారు? మొదటి రోజే జిల్లా మొత్తం వేసేస్తారండి. ఎంత వేసినా కానీ బాగా హై రేట్లు పెట్టి పర్మిషన్ తెచ్చి చేస్తే 2 కోట్లు 3 కోట్లు వస్తుంది మొదటి రోజు. తర్వాత సినిమా బాగుంటే నెక్స్ట్ డేకి వెళ్ళిపోతుంది. ఇక అప్పటి నుంచి ఒక 2-3 వారాల్లో వస్తే వచ్చినట్టండి. ఇక తర్వాత అయితే కొడితే జాక్ పాట్, లేదంటే అవుట్ బాల్. మ్యాక్సిమం ఎంత చేసినా కానీ 8 కోట్లు వస్తుంది. ఇప్పుడున్న ప్రవాహానికి 8 కోట్లు వస్తుంది. మరి 10 కోట్లు ఎక్కడ వస్తుంది? ఇంకా డిస్ట్రిబ్యూటర్ ఏమైపోవాలి? సో ఆచితూచి తీసుకోవాల్సిన నిర్ణయం ఉంటలేదండి. మళ్ళీ సినిమా వస్తారన్నమాట, మరి 12 కోట్లకి వెళ్తున్నారు. అంటే ప్రవాహం వచ్చేస్తుంది, కొత్తగా వచ్చేవాళ్ళు వస్తున్నారు. అది తగ్గాలి. మా డిస్ట్రిబ్యూషన్ వైపు నుంచి అది తగ్గితే పాత వాళ్ళు ఆచితూచి అడిగేసేవాళ్ళు అండి, కానీ ఇప్పుడు ఆగట్లేదండి. 8 కోట్లైనా వెళ్ళిపోతున్నారు. ఒకటి సినిమా అంటే ప్రతిదీ కమర్షియల్ అయిపోయింది. మల్టీప్లెక్స్ లో వచ్చిన తర్వాత థియేటర్స్ పడిపోయాయి. సో లోకల్ థియేటర్స్ లో కూడా కొత్తవి పాతవి ఉండేవి, కాస్ట్లీవి మామూలుగా. సో ఇప్పుడు పూర్తిగా థియేటర్ల పరిస్థితి ఎలా ఉందంటారు? థియేటర్లు వస్తున్నారండి, అంత కొత్తదనం కావాలి, పాత థియేటర్లు చూడరండి. సో థియేటర్ల ఉండాలి. డిస్ట్రిబ్యూషన్ ఆటో అంటే అనకూడదు, కానీ వాళ్ళని తక్కువ చేయకూడదు. వాళ్ళు కూడా 5 లక్షలకి వెళ్తున్నారండి. మరి 200 బెటర్ గా చూస్తున్నారు. అంటే కూర్చున్న సేపు రిలాక్స్ అవ్వాలి, ఏసీ సౌండ్ అదే అంతా కంఫర్టబుల్ ఉండాలి. సో థియేటర్ ఫెసిలిటీస్ మారాల్సి ఉంది, మారుతున్నాయి. ఇప్పుడు ఆ మారినాయి కాబట్టి ఈ చూస్తున్నారు ఇంకా కొన్ని చోట్ల. ఇప్పుడు ఈ ఎల్లు అరవింద్ గారు వీళ్ళంతా కూడా థియేటర్ లీజ్ తీసుకొని ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మన అమీర్పేటలో అల్లు అరవింద్ గారు తీసుకున్నారు సచిన్ థియేటర్. చిన్న ప్రొడ్యూసర్స్, పెద్ద ప్రొడ్యూసర్స్ ఆందోళనలు ఇవన్నీ చూస్తున్నాం కాబట్టి ఈ ప్రశ్న మిమ్మల్ని అడిగారు. ఎందుకంటే ఇది కూడా వన్ కైండ్ ఆఫ్ బిజినెస్. బాగా బిజినెస్ కొత్త తరహాగా వచ్చేసి ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు యూత్ అటువైపు రావాలి అంటే ధైర్యంగా ఒక ధైర్యంగా లేకపోతే అంతే ఇక ఒక ఏమంటారు స్పెక్యులేషన్. ఇంకొకటి అండి అప్పారావు గారు, అంటే చాలా మంది సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఒకప్పుడున్నంత పనితనం లేదు ఇప్పుడు. లేదండి, డెవలప్మెంట్ ఉన్నా చేసేద్దాం అన్న కాన్సెప్ట్. ఇదివరకు సినిమా తీయాలంటే చాలా కష్టపడాలండి, ఇప్పుడు అది కాదండి. అసలు 3 నెలల్లో 2 నెలల్లో కూడా తీసేస్తారు సినిమా. అందుకనే ఇప్పుడు ఆటలేదు సరిగ్గా. ప్రతి వాడు చెయ్యాలి, తీయాలి, నేను హీరో అవ్వాలని చేస్తున్నారు. ఎంతమంది చేస్తారండి? ఇప్పుడున్న టెక్నాలజీకి తొందరగా అయిపోతుంది పిక్చర్ షూటింగ్ కానీ. సినిమా తొందరగా అయిపోతుంది, థియేటర్స్ తొందరగా వెళ్ళిపోతుంది. అంటే ఒకప్పుడు సినిమా అంటే ఒక 24 ఫ్రేమ్స్, అవునండి, కళాకారులు కష్టపడి సో వాళ్ళందరూ ఇప్పుడు ఉన్నారు. కాకపోతే ఒకప్పుడు అంతా మాకు ఆ ఫెసిలిటీస్ లేవనో, లేకపోతే ఒకప్పుడు అంతా సినిమా ఇండస్ట్రీలో ఉండాలంటే ధైర్యం లేదని చెప్తున్నారు. అంటే ఇలాంటి ఒక పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు? వచ్చిందంటే ఇదే చెప్తున్నా కదండి, ఇప్పుడు సంవత్సరం తీసే సినిమా 6 నెలలు తీసేస్తే మరి ఇక ఇదివరకు సంవత్సరాలు తీసేవాడు సినిమా. ఒక సినిమా తీయాలంటే సంవత్సరం పట్టేది. మరి ఇప్పుడు ఎక్కడండి, అంతా స్టూడియోలో తీసేస్తున్నారు. స్టూడియోలో అవుట్డోర్కి వెళ్ళాల్సిన పని లేదు,
అంతా మన లోపలికి వెళ్తే బయటకు వచ్చేస్తున్నారు రామోజీ ఫిలిం సిటీ ఎంత తొందరగా రిలీజ్ అవుతుందో అంత తొందరగా బయటకు వెళ్ళిపోతుంది. వచ్చేస్తున్నారు. అది ఆ ప్రేక్షకులు కూడా అంత బయటికి పంపించేస్తున్నారు. బాగుంది ఇప్పుడు అంటే ఆడతాయండి, లేదంటే ఎంత పెద్ద హీరో కూడా వెళ్ళిపోతారు. సో ఈ 40 years లో మీరు చూసిన చేంజెస్ ఏంటి? ఇప్పుడు మీరు సినీ అభిమాని యాక్చువల్గా, అవునవును. అన్ని పనుల్లో కూడా ఉన్నానని చెప్తున్నారు, బాయ్ టు డిస్ట్రిబ్యూటర్ అన్ని అవును, చేశారని అవును. చెప్తున్నారు. సో ఏంటి ఈ 40 years లో వచ్చిన ఆ చేంజెస్ అంటే ఏం చెప్తారు? చేంజెస్ అంటే ఇదేనండి, కంటెంట్ సినిమాలో కంటెంట్ సరిగ్గా లేదండి. ఇప్పుడు ఇద్దరు తీశారంటే లాభ రామారావు గారిది, ఇప్పుడు కృష్ణ గారి సినిమాలు అంత పాజిటివ్గా అన్ని సినిమాలు చూసేవాళ్ళు సంవత్సరానికి 6 సినిమాలు వచ్చేయండి. ఇప్పుడు సంవత్సరానికి ఒక సినిమా వస్తుందండి. మరి ఎలాగా? ఇప్పుడు ప్రొడక్షన్లో కూడా ఇదండి, పెద్ద పెద్ద హీరోలు కూడా ఆయన 2-3 సినిమాలు తీస్తే కొద్దిగా అంటే నేను చెప్పకూడదు నా తరహాకి, అయితే సంవత్సరానికి 2-3 సినిమాలు వస్తే పని పెరుగుద్ది అక్కడ, చిన్నవాడికి ప్రొడక్షన్లో పని పెరుగుద్ది, వాళ్ళకు కూడా ఇది ఉంటుంది, అందరికీ బాగుంటుంది. ప్రొడక్షన్ కూడా ఇప్పుడు ఆ హీరో 2-3 సినిమాలు, ఈ హీరో 2 సినిమాలు అలా తిరుగుతుంటే పెరుగుతుంది. ఫైనల్ ఒక క్వశ్చన్ అండి, రిలీజ్ అవుతున్న ప్రతి సినిమాని ఆదరిస్తున్నారు, యూత్ కానివ్వండి లేకపోతే అప్పట్లో చూసిన వాళ్ళు రెండోసారి చూసే అవకాశం కోసం. సో ప్రతి ఒక్కటి సక్సెస్ అవుతున్న టైంలో తెలుగు సినీ ప్రేక్షకులు అప్పటి స్టోరీసే కోరుకుంటున్నారా? దానికి ఉదాహరణగా చెప్పుకోవచ్చా రిలీజ్ వింతలా సక్సెస్ అవ్వటం? సో మళ్ళీ ఇప్పుడు ఎటో గాడి తప్పిపోతుందో, లేకపోతే వరల్డ్ వైడ్ పాన్ ఇండియా మూవీస్ గాను వెళ్ళి కొంత గాడి తప్పుతోంది తెలుగు ఇండస్ట్రీ అనే వాళ్ళకి ఇప్పుడు రిలీజ్ ద్వారా వచ్చే సక్సెస్ అనేది ఎలాంటి సమాధానం ఇస్తుంది అంటారు? అంటే అలాంటి కథలు రావాలి చూస్తాం అని చెప్పి జనం చెప్తున్నట్ట? అలాంటి కథలే రావాలండి. అలాంటి కథలు వస్తే కంటెంట్ చూస్తారండి. కంటెంట్ ఉంటే గ్యారంటీ సినిమాలు చూస్తారు. వరల్డ్ వైడ్ పానీలో అంటే చెయ్యాలి ఇప్పుడు, ఎందుకంటే అప్పుడు అక్కడే ఉండేవాళ్ళు, మన ఆంధ్ర వరకే, ఇది ఇండియా వరకే ఉండేవాడు. ఇప్పుడు పాన్ ఇండియా చేయొచ్చు, అందరిలోకి మన సినిమా వెళ్ళాలి, కరెక్టే, చేసేది తప్పులేదు. పాన్ ఇండియా మూవీస్ ఉండాలి, పెద్ద హీరోలకి ఆ తరహా ఉండాలి, కాకపోతే సినిమాలో కంటెంట్ ఉండాలి. స్టోరీ వైడ్గా కానీ సాంగ్స్ వైడ్గా కానీ ఉంటే సినిమా నిలబడుద్దండి. మన జగదీష్ వీరు టైప్లో పాటలు కానీ ఆడియో కానీ సూపర్ హిట్ అయితే సినిమా ఎక్కడికో వెళ్ళిపోద్ది. అంతేగాని కథలు పాటలు లేకుండా, కథ లేకుండా ఏదో తీసేసాం అంటే ఎంత పాన్ ఇండియా మూవీ అయినా ఏమడుద్దండి. రైట్, థ్యాంక్ యూ అప్పారావు గారు. నమస్తే. సో మొత్తానికి ఒక సోషియో ఫ్యాంటసీ మూవీని మళ్ళీ ఆడియన్స్ అందరూ చూసేందుకు అవకాశం ఇచ్చారు. సో మీరు మీ దగ్గర ఉన్న ప్రిన్స్ కూడా మళ్ళీ రిలీజ్ అవ్వాలని కోరుకుంటున్నాం. సో మొత్తానికి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటి యూత్నే కాదు, అప్పుడు 35 ఏళ్ల క్రితం సినిమా చూసిన వాళ్ళు కూడా మళ్ళీ థియేటర్లో మరొకసారి మెగాస్టార్ చిరంజీవి గారి మాస్ స్టెప్పులు, మాస్ డైలాగులు, దేవకన్యగా శ్రీదేవి అందాన్ని చూడాలి. సినిమాలో ప్రతి స్క్రీన్ ప్లే రాఘవేంద్రరావు గారు, జంధ్యాల గారు ఇచ్చిన స్క్రీన్ ప్లే చూసి మరొక్కసారి ఒక అద్భుతమైన ఫీల్ పొందాలని చెప్పేసి వెళ్ళారు అంటానికి రిలీజ్లో చూసిన ఒక అలజడి ఒక మనం ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో మరిన్ని సినిమాలు రావాలి, మరిన్ని తెలుగు సినిమాలు కంటెంట్తో పాటు మంచి సక్సెస్ దిశగా ముందుకు వెళ్ళాలని మనసారా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ మెగా 9.